నేటి కాలంలో మానవత్వం మంటగలిసిపోతుంది. కానీ ఖమ్మంలో ఆ వ్యక్తిని చూస్తే ఇంకా మానవత్వం బతికే ఉందా అనే ఆశ్చర్యం కలుగుతుంది. ఎంతో మంది అభాగ్యులు, మానసిక రోగులను అక్కున చేర్చుకుని అండగా నిలబడుతున్నాడు. ఏ ఆపద వచ్చినా అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు ఆయనదే. వందలాది అనాథ మృతదేహాలకు దహన సంస్కారాలు, వేల సంఖ్యలో మానసిక రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఆయనే అన్నం శ్రీనివాసరావు. మానవత్వాన్ని తట్టిలేపుతున్న పేదల పెన్నిధిపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం. మానసిక రోగులకు ముద్దులు పెడుతూ ప్రేమతో ఆలింగనం చేసుకుంటున్న ఈయన పేరు అన్నం శ్రీనివాసరావు. ఖమ్మం నగరంలో 2016వ సంవత్సరంలో ఈయన ఓ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. రోడ్ల వెంట ఏ దిక్కులేని అనాథలు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే మానసిక రోగులను తన ఆశ్రమంలో చోటు కల్పించారు. మొదటగా 10-20 మందితో ప్రారంభమైన ఈ ఆశ్రమం ఇప్పుడు 300 మందిని ఆదరిస్తోంది. జిల్లాలో రోడ్ల వెంట ఇలాంటి వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే అన్నం ఆశ్రమానికి సమాచారం వస్తుందంటే ఇతడి సేవలు ఎంత విస్తృతమయ్యాయో అర్థం చేసుకోవచ్చు. అన్నం శ్రీనివాసరావు బిఎస్ఎన్ఎల్లో ఉద్యోగి. ప్రస్తుతం రిటైర్మెంట్ తీసుకున్నారు. అయినా తన సేవలకు మాత్రం రిటైర్మెంట్ లేదంటూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఆశ్రమమంతా మానసిక రోగులతో నిండి ఉంది. ఆశ్రమంలో 10 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరంతా అందులో ఉన్న రోగులకు అన్నం వండి పెట్టడం, వారి బాగోగులు చూసుకోవడం చేస్తున్నారు. అయితే సేవ చేయాలన్న మంచి మనస్సు ఉన్నవారు మాత్రమే ఇక్కడ పనిచేయడానికి వస్తారు. మానసిక రోగులు పెట్టే ఇబ్బందులు తాళలేక ఎంతోమంది పని మానేస్తున్న అన్నం శ్రీనివాసరావు మాత్రం వారిని తన బిడ్డల్లాగా కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. అనాథగా రోడ్డు మీద ఉంటా ఉండేది. ఎప్పుడు కూడా మత్స్యంతో ఉండేది కాదు, డ్రెస్ సరిగా ఉండేది కాదు, ఆకలితో ఎప్పుడు అలవాటు ఇచ్చేది. మా పెట్రోల్ ఎక్కిన స్టార్టింగ్లో చూసినప్పుడు ఏమైందంటే పోలీసులు చూసే తిట్టేది, రాళ్ళు పైకి ఇసినట్టు. కానీ మేము ఎప్పుడైతే ఆమెకు అన్నం పెట్టడం స్టార్ట్ చేసినామో ఒక 1 year 1.5 year తర్వాత పోలీసులు చూడగానే అమ్మ ఆకలి అవుతుందని ఒక ఉద్దేశంతో వచ్చినప్పుడు ఈమెను అసలు మత్స్యంతో బాగానే ఉంది, ఎడ్యుకేటెడ్ లాగా అనిపించింది. అయితే ఆమె ఎట్లన్నా ఏదన్నా ఆపరేషన్ కానీ లేదంటే మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పిద్దామని ఉద్దేశంతో ఆన్లైన్లో నైట్ అంతా కూర్చొని 2-3 times సెర్చ్ చేస్తే ఒకసారి నాకు ఢిల్లీ నుంచి అడ్రస్ దొరికింది. ఢిల్లీ అడ్రస్ పట్టుకుంటే హైదరాబాద్ సౌత్ ఇండియా వాళ్ళు ఇచ్చి చెన్నై అడ్రస్ ఇచ్చిన తర్వాత మన అన్నం శ్రీనివాస్ సార్ ఫోన్ నెంబర్ దొరికింది. ఖమ్మం నుంచి ఆర్ఫనేజం దొరకగానే అప్పటి నుంచి నేను అన్నని ఫోన్ చేసి గత 2-3 months నుంచి రండి తీసుకొని పోండి అమ్మాయి గురించి అని చెప్పి చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ మధ్యలో నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది, కొడకల ట్రాన్స్ఫర్ అయిపోయింది. తర్వాత అయినప్పటికీ పోతుంటే వస్తుంటే నాకు ఆమె చూసినప్పుడల్లా బాధ అనిపిస్తుంది. ఆమె పరిస్థితి అని ఒక రిగ్రెట్ ఉండేది. సో అన్నది మరీ రిక్వెస్ట్ చేసి నైట్ కూడా అంటే పొద్దున వస్తాను అన్నాడు. అనగానే మళ్ళీ ఈరోజు తీసుకొచ్చి అంబులెన్స్ తీసుకొని రావడంతో ఆయనకి అప్పగించడం జరిగింది. ఇన్ని రోజులు ఆమెకు మానవతో దృక్పథాన్ని సాటి అందరూ హ్యాపీ మనతో పాటు నా జీవిని ఎవరైనా వాళ్ళకి హెల్ప్ చేస్తే డెఫినెట్గా మనకు మంచి జరుగుతుందని నేను ఆశిస్తాను. ఇంతమంది రోగులకు రోజు వంట చేసి 3 పూటలా అన్నం పెట్టాలంటే రోజుకు వేలల్లో ఖర్చు అవుతుంది. తనకు వచ్చే పెన్షన్ దాతల సహకారంతో ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. అన్నం సేవలకు తమ వంతుగా పలువురు అండగా నిలబడుతున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, దశదిన కర్మ ఇలా ఏ వేడుకైనా ఆశ్రమంలో అన్నదానం చేసి వారి ఆకలి తీర్చుతున్నారు. ఇలా కొన్ని వందల వేడుకలు ఆశ్రమంలో కొనసాగుతున్నాయి. మరోవైపు ఏదైనా వేడుకల్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలను స్వచ్ఛందంగా ఇక్కడకు తరలించి ఆకలి తీరుస్తున్నారు. ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలలో ఫస్ట్ ప్రైవేటు వైద్యశాలకి చికిత్స చేయడానికి పర్మిషన్ లేదు. ప్రభుత్వ వైద్యశాలలో మరి ఒక వార్డులో 50 మంది ఉంటే దాదాపు 10 శవాలుగా ఉన్నాయి. మరి ఆ శవాల్ని తరలించడానికి డిపార్ట్మెంట్ పోలీస్ అయినా, వైద్యశాల అయినా, మున్సిపల్ అయినా ఎవరైనా సాటి మనుషులే కదా. మరి అందరికీ భయం ఉంటుంది, అందరికీ ప్రాణభయం ఉంటుంది. అటువంటి తరుణంలో మరి ప్రభుత్వ అధికారుల సూచన మేరకు, సమాచారం మేరకు అన్నం ఫౌండేషన్ ఆ యొక్క విపత్తులో ఆ చనిపోయిన మృతదేహాల్ని వైద్యశాల నుంచి తరలించి మరి ఆ యొక్క ప్రికాషన్స్ ప్రకారం మరి జేసీబీ తోటి వాళ్ళు గుంటలు తీయించగా
తీసుకెళ్లి అంత్యక్రియలు చేశాం. తర్వాత చోటు లేక కూడా ఆ మృతదేహాలని దాన సంస్కారం చేయడం కూడా జరిగింది. అలాగే లాక్డౌన్ పీరియడ్లో మరి ఎందరో వలస కూలీలు ఖమ్మం మీదుగా వెళ్లే వాళ్ళని కూడా చేరదీసి వసతి కల్పించి ఆకలి కూడా తీర్చి మరి ప్రభుత్వ అధికారుల సహాయ సహకారాలతోటి అండదండలతోటి మేము వాళ్ళ ఊర్లకు కూడా పంపడం జరిగింది. ఒక ఒరిస్సా రాష్ట్రం మల్కాని జిల్లాకు చెందిన భార్యాభర్తలు వలస కూలీగా హైదరాబాద్ వెళ్లి మరి ఆకలికి తట్టుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఒరిస్సా వెళ్దామని ఖమ్మం దాకా హైదరాబాద్ నుంచి నడిచొచ్చారు. మరి ప్రెగ్నెన్సీ అయింది, 5-6 నెలలు పైన ఉండొచ్చు. మరి ఖమ్మం వచ్చి అనారోగ్యంతో పడిపోయి ఉంటే ఆ మహిళను కూడా తీసుకొచ్చి ప్రభుత్వ వైద్యశాలలో చేర్చి తన ఆరోగ్యం కుదరపడిన తర్వాత మరి కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకొని తన యొక్క ఇంటికి చేర్చడం కూడా జరిగింది. మరి ఇలా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేసామండి. బాల్య దశలో నేను పడ్డ మెతుకు బతుకు, ఆకలి బాధ, కట్టుకోవడానికి బట్ట లేక, చదువుకోవడానికి పుస్తకాలు లేక ఈ యొక్క కాన్సెప్ట్ తోటే మనిషిగా జీవించాలన్న ఉద్దేశంతో భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, మానవ సేవయే మాధవ సేవ నాను నిజం చేస్తూ మరి నేను నా వయసు ఇప్పుడు 67 సంవత్సరాలు దాటినాయి. మరి నేను రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ. మరి నాకు భగవంతుడు ఇచ్చిన ఆరోగ్యం ఉన్నంత వరకు ఈ యొక్క అనాథ దీన సేవే దైవ సేవగా భావించి నేను ఆఖరి వరకు వీళ్ల సేవలో తరిస్తాను. ఇక రైలు, రోడ్డు ప్రమాదాలు, హత్య, ఆత్మహత్యలు జరిగిన ఆ మృతదేహాల తరలింపు పోలీసులకు, అధికారులకు తలనొప్పిగా మారుతుంది. ఈ క్రమంలో వారికి అన్నం శ్రీనివాసరావు గుర్తుకు వస్తారు. ఇలా ఫోన్ వచ్చిందో లేదో అలా క్షణాల్లో తన సిబ్బందితో అక్కడ వాలిపోతారు. రైలు ప్రమాదంలో ఎన్నో మృతదేహాల శరీర భాగాలు ఛిద్రమైపోయినా వాటిని ఒక్కచోటకు చేర్చి మార్చురీకి తరలిస్తారు. రోడ్డు ప్రమాదంలో కూడా మరణించిన వారిని పోలీసుల సమాచారంతో మృతదేహాలను తరలిస్తారు. ఇలా ఇప్పటివరకు వందలాది మృతదేహాలను తన చేతుల మీదుగా ఎత్తినట్టు ఆయన చెబుతున్నారు. గుర్తు తెలియని ఎన్నో మృతదేహాలకు పోలీసుల సూచనలతో దహన సంస్కారాలు చేసినట్టు పేర్కొన్నారు. మా విలేజ్ లో బస్ స్టాండ్ దగ్గర ఒక పిచ్చి ఆమె ఉండేది వ్యక్తి. ఆమె అందరితోనే మమేకమై ఉండేది. గ్రామస్తులు కూడా అందరూ ఆమెకు అన్నం పెట్టడం కానీ దగ్గర తీసుకోవడం అలాంటివి ఉండేది. ఇదే క్రమంలో కర్పూర్లో ఎస్ఐ వచ్చిన శ్రావణ్ సారు చూడడం జరిగింది. చూసిన క్రమంలో ఒక సందర్భంలో దగ్గర కూడా రాలేదు. క్రమంగా ప్రతిసారి రోడ్లో వచ్చిన ప్రతిసారి అన్నం మన దగ్గర దాబలో తీసుకొచ్చేది, కలుపులు తీసుకొచ్చేది. ప్రతిసారి సారు వచ్చినట్టే ఆమెకు అన్నం పెట్టకుండా వెళ్ళలేదు, ఖచ్చితంగా అన్నం పెట్టేది. సార్ని చూస్తే గుర్తుగా పిచ్చాము ఎక్కడున్నా కంప్యూటర్ సార్ దగ్గరకు వచ్చేది. ఇలాంటి ఆలోచన రావడం సార్ నిజంగా ఈ సేవ మర్చిపోలేము. నాకు కూడా ఛాన్సాలు అయిపోయాయి. కర్ణాకర్ను ప్రతిసారి నువ్వు అటు పోయినప్పుడు ఆమెకు అన్నం పెట్టు అని ఇలాంటి మంచి సేవ, అలాంటి ఆలోచన తాట రావడం, సార్ వాళ్ళ కోసం ప్రయత్నం చేసి పిలిపియడం, ఇలాంటి మంచి మనసులు అందరికీ ఉండదు. ఇలాంటి మంచి మనసులు సార్ ఎక్కడున్నా మంచిగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్ చెప్పగానే మనస్ఫూర్తిగా వచ్చిన అన్నం ఫౌండేషన్ శ్రీనివాస్ సార్ గారు కూడా చాలా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పటి నుంచి ఆమె అటు ఆశ్రమంలోనూ మానసిక రోగులకు నిత్యం వైద్య సేవలు అందుతున్నాయి. ఖమ్మం ప్రభుత్వ వైద్యశాల, మమతా ఆసుపత్రిలో ఈ చికిత్సలు కొనసాగుతున్నాయి. వారికి దగ్గరుండి సరైన వైద్య సేవలు అందిస్తున్నారు. వారి మానసిక స్థితి మెరుగయ్యాక కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకుని అప్పగిస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన వారిని అక్కడి అధికారుల సమన్వయంతో ఆశ్రమం నుంచి కుటుంబ సభ్యుల దగ్గరకు చేర్చారు. తప్పిపోయారు, ఇక రారు అనుకున్న వారిని బాగు చేసి కుటుంబాల వద్దకు చేర్చిన అరుదైన ఘటనలు ఎన్నో ఉన్నాయి. సొంత డబ్బులు వెచ్చించి అన్నం చేస్తున్న సేవలను పలువురు కొనియాడుతున్నారు. ఇక కరోనా సమయంలో మనుషుల మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఒకరిని ఒకరు పలకరించుకున్నా భయపడిపోయే పరిస్థితులు చూశాం. అయితే
కరోనా కంటే మానవ సంబంధాలు గొప్పవని చాటి చెప్పిన గొప్ప మానవతావాది అన్నం శ్రీనివాసరావు. కరోనా అంటువ్యాధి కాదంటూ వైరస్తో మరణించిన వారి మృతదేహాలకు ముద్దులు పెట్టి అప్పట్లో ప్రజల్లో అవగాహన కల్పించిన ఘటనలు వైరల్గా మారాయి. ఇలా ప్రజల్లో ఒకడిగా కాకుండా మానవ సమాజంలో ఓ దేవుడిలా అన్నం శ్రీనివాసరావు ఉన్నాడని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మానవ సేవయే మాధవ సేవ అన్నారు నిజం చేస్తున్నారు. జనగామ జిల్లా గన్పూర్ మండలం ఇప్పగూడెం గ్రామస్తులందరూ కలిసి ఏకతాటిగా మా బిడ్డ, మా అమ్మ, మా అక్క, చెల్లె కన్నా ఒక దేవతగా ఆదరించి, అనాథని ఆదరించి, ఆకలి తీర్చి ప్రతి తనను కాపాడుకుంటున్నారు. అలాగే విధుల్లోనే భాగంగా శ్రవణ్ కుమార్ ఎస్ఐ గారు గతంలో గన్పూర్ ఎస్ఐగా పనిచేసి మరి ఏ విధంగా నా నంబరు సేకరించి ఖమ్మం నగరానికి చెందిన అన్నం సేవ అనాథ శరణాలయం తెలుసుకొని వారు పెద్ద మనసుతోటి ఈమెకి ఆకలి తీర్చడమే కాకుండా రక్షణ గురించి, ఆమె భద్రత గురించి సొంత సోదరులాగా భావించి, బిడ్డలాగా భావించి ఎన్నోసార్లు నాకు ఫోన్ చేశారు. ఇంతకాలం బాగా బిజీగా ఉండే, నిత్యం రోజు శవాలతో ఉండే మనిషినండి. 30,000 మురిగిపోయిన కుళ్ళిపోయిన శవాలు పోలీసులతో ఉండి అంత్యక్రియలు చేసిన వ్యక్తిని, 2,000 కరోనా శవాలని కాల్ చేసిన వ్యక్తిని, 240 మంది దిక్కు మొక్కు లేని దివ్యాంగులు అనాథ శరణాలయంలో మా దగ్గర ఉన్నారు. వాళ్ళ బాబుగులు చూసుకోవడమే 24 గంటలు మాకు సరిపోతుంది. అందువల్ల రాలేకపోయాను, మన్నించవలసిందిగా గ్రామస్తులకి పోలీస్ ఎస్ఐ గారి శ్రవణ్ కుమార్ గారికి కోరుకుంటూ. ఇంత సేవ చేస్తున్న అన్నం శ్రీనివాసరావుకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సరైన గుర్తింపు లేదు. నైట్ షెల్టర్ కేటాయించిన జిల్లా అధికారులు దాని బాగోగులు పట్టించుకోవడం మానేశారు. విద్యుత్ బిల్లులను కూడా దాతల సహకారంతోనే చెల్లిస్తున్నారు. సువిశాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయిస్తే ఇంకా మరింత మందికి సేవ చేసే భాగ్యం కలుగుతుందని చెబుతున్నారు. సమాజంలో ఇలాంటి అరుదైన సేవలు చేస్తున్న వారిని ప్రభుత్వాలు గుర్తిస్తే ఇంకా ఎంతో మందికి మేలు జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం, మరి మొదటి సంవత్సరం మండల స్థాయిలో, నగర స్థాయిలో గుర్తించేసి రివార్డు ఇచ్చారు. 10,116 సన్మానం చేశారు, రివార్డు ఇచ్చారు. మరి రెండవ సంవత్సరం జిల్లా స్థాయిలో కూడా అవార్డు విత్ 50,000 రూపాయల రివార్డు ఇచ్చారు. ఈ 2 సార్లు ప్రభుత్వం గుర్తించి సత్కారం చేశారు, ఇచ్చారు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా. అలాగే ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో స్టేట్ లెవెల్ అవార్డు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు 2 మినిస్టర్స్ ముందు సత్కరింపజేశారు. అలాగే ఎన్నో ప్రభుత్వ సంస్థలు సేవల్ని గుర్తించి ఎన్నోసార్లు వాళ్ళు సన్మానాలు చేయటం, అవార్డు ఇవ్వటం జరిగిందండి. నేను అప్లై చేయలేదు, ఆ అవార్డులు నాకు తెలియదు. మరి అవార్డుల కోసం నేను చేయలేదు, అసలు అవార్డులు ఉన్నాయని కూడా తెలియదు. అవార్డుల కన్నా మతి చింతన లేని వ్యక్తుల్ని, అనాథగా ఉన్న వ్యక్తిని చేరదీసి బాగు చేసి అయిన వారికి అప్పచెప్పటం, ఈ యొక్క సేవే దేవుడి సేవగా భావించి అవార్డు కన్నా వీళ్ళ ఆరోగ్యం కుదురుపడి వాళ్ళ కుటుంబాలకి భార్య దగ్గరికి, భార్య భర్త దగ్గరికి, తల్లి దగ్గరికి కొడుకులు, ఇలా ఈ తెగిపోయిన మానవ సంబంధాలు మళ్ళీ కలిసినప్పుడు అవార్డు రివార్డు కన్నా నేను ఎక్కువ ఆనందపడతాను.